రామ్మోహన్ గారు ఈ మొత్తంగా ఈ కేటీఆర్ యొక్క కేసు పుటప్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవాళ వరకు చూస్తే మీరు దీని ఈ సిచ్యువేషన్ ఏ విధంగా విశ్లేషణ చేస్తారు? సంపత్ కుమార్ గారు, మీకు అట్లాగే ప్యానలిస్ట్, నా తోటి ప్యానలిస్టులు వెంకటరెడ్డి గారికి, దిలీప్ గారికి, అట్లాగే రామ్మూర్తి గారికి, మన ఫోర్ సైడ్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. జస్ట్ నాలుగు గంటలలో డేట్ మారబోతుంది, కొత్త సంవత్సరం 2025 వస్తుంది. ఇక నేను ఆ ముగ్గురు మాట్లాడిన దానిలో ఏం దాంతో భేదాభిప్రాయం లేదు, కానీ దానికి అదనంగా కొంత సమాచారం చెప్తాను నేను. ఎందుకంటే ఈ ఈడీ కూడా ఎంటర్ అయింది. వారు వెంకటరెడ్డి గారికి చెప్పలే, కానీ ఈడీ కూడా ఎంటర్ అయింది. దీనిలో ఇంకో పాత్ర ఎంటర్ అయింది. అంటే కేంద్రము రాష్ట్రం ముప్పేట దాడి అంటారు కదా, రాజకీయంగా దాడి జరుగుతుంది అంటున్నాను నేను. రాజకీయంగా అదే ఈడీ గురించి మాట్లాడే నేను ఒక న్యాయవాదిగా నిష్పక్షపాతంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే నేను పెద్ద బాగా తెలుగులోని సిద్ధార్థ రుద్ర కంటే అంటలేదు. నేను గత 10 రోజుల నుంచి ఏవైతే ప్రశ్నలు అడుగుతున్నామో అవే ప్రశ్నలను కేటీఆర్ గారు అడ్వకేట్ అడిగిండ్రు. నాకు చాలా గర్వకారణం అనిపిస్తుంది. ఈ మొత్తం మన ప్యానల్లో చాలా సార్లు రామ్మూర్తి గారు, దేవ్ గారు అందరూ ఉన్నారు కదా, ఈ ప్రశ్నలే వాళ్ళు అడుగుతున్నారు. నేనేమంటున్నాను అంటే కొంచెం అకాడమిక్ మాట్లాడుకుంటే అసలు పర్మిషన్ కోసం ఎందుకు పోవాల్సి వచ్చింది? చాలా మంది ఏం చెప్తలేరు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మొన్న ఎమ్మెల్యేలు అరెస్ట్ చాలాసార్లు అయ్యారు. ఎంపీ గారు బండి సంజయ్ కూడా అరెస్ట్ అయ్యారు. మరి గవర్నర్ పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు? దీనికి ఎందుకు తీసుకున్నారంటే అవినీతి నిరోధక చట్టంలో ఒక సెక్షన్ ఉందండి. నేను మీద పోరాడినాను. ఏంటంటే దానిలో అంతకుముందు ఏమో కేసు పెట్టడానికి పర్మిషన్ అవసరం లేకుంటే అప్పుడు పాత చట్టమే. కానీ 2017లో ఒక కొత్తగా అమెండ్మెంట్ తీసుకొచ్చింది, 17A అని తీసుకొచ్చింది 2018లో. దానిలో ఏంటంటే పర్మిషన్ ఎప్పుడు అవసరం అంటే కేసు పెట్టేటప్పుడు అవసరము, ఏసీబీ కింద, ఇంకా వేరే చట్టాల కింద లేదు. అందుకని బండి సంజయ్ అరెస్ట్ చేస్తే కానీ ఎమ్మెల్యేలను ఎంపీలను అరెస్ట్ చేస్తే ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు. కేవలం స్పీకర్ కు తెలపాలి, స్పీకర్ ఇన్ఫార్మ్ చేయాలి. ముందు కావచ్చు, వెనక్కి కావచ్చు. అరెస్ట్ చేసినాక 37 ఇష్టం ఉన్నట్టు తిప్పి బండి సంజయ్ గారిని అరెస్ట్ చేసినాక ఎప్పుడు స్పీకర్ తెలిపింది? పార్లమెంట్ స్పీకర్ కు చాలా తర్వాత చేసింది కదా. అందుకని దానికి అవసరం. దీనికి ఎందుకు అవసరం వచ్చిందంటే పబ్లిక్ సర్వెంట్ కింద వచ్చిన ప్రతి వాడు 4th క్లాస్ ఎంప్లాయీస్ నుంచి మొదలుకొని ఎవరైనా దీని కిందకి వస్తారు. మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు పబ్లిక్ సర్వెంట్ కాదు, రారు. పబ్లిక్ సర్వెంట్ కారు వాళ్ళు. ఇప్పుడు ఎమ్మెల్యే నేనైతే దిలీప్ గారు రేపు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కానీ శివశంకర్ గారు ఉదాహరణ చెప్తాను. మంత్రిగా ఉన్నంతసేపు సస్పెండ్ చేయబడ్డారు. తన మెంబర్షిప్ ను పక్కకు పెట్టి ఎన్రోల్మెంట్ ను, తర్వాత మంత్రిగా పోగానే మళ్ళీ ప్రాక్టీస్ చేసుకున్నాయి ఆయన. నేను ఉదాహరణ చెప్తున్నాను, పాత ఉదాహరణ, పాత కేంద్ర మంత్రి శివశంకర్ గారు. అట్లా నేను ఏమంటున్నాను, పబ్లిక్ సర్వెంట్ కింద మిగతా వాళ్ళు రారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు వచ్చిండ్రు అంటే ఈయన ఆనాడు కేసు జరిగిన నాడు ఈయన మంత్రిగా ఉన్నారు కనుక మంత్రి పబ్లిక్ సర్వెంట్ కిందకి వస్తారు. అందరూ 4th క్లాస్ ఎంప్లాయీస్ అందరూ కూడా పబ్లిక్ సర్వెంట్ కిందకి వస్తారు. పబ్లిక్ సర్వెంట్ ఎవరైనా అంతకంటే ఉన్నతాధికారులతో పర్మిషన్ తీసుకొని కేసు పెట్టారు. గతంలో ఛార్జ్ షీట్ కే ఉండే ఈ 17A ఏదైతే మార్చిండ్రో అది ఛార్జ్ షీట్ కాదు, కేసు పెట్టేటప్పుడు పర్మిషన్ తీసుకోమన్నారు. పర్మిషన్ కోసం అప్లై చేస్తున్నారు. మన గవర్నర్ గారు ఇచ్చినంత మాత్రం నేరం రుజువు అయినట్టు కాదు. గవర్నర్ గారు అసలు నాకు పరిధిలో ఉందా, నేను పర్మిషన్ ఇయ్యానా లేదా అని తెలుసుకోవడానికి న్యాయ నిపుణులు సలహా అడిగినారు. న్యాయ నిపుణులు ఏమన్నారంటే, అయ్యా మీ పరిధిలోనే ఉంది, ఇది కేసు పూర్వాపరాల సంబంధం లేదు, కేసు పెట్టడానికి పర్మిషన్ అడిగినారు. ఆయన మాజీ మంత్రి, ఆనాడు మంత్రి కేసు జరిగిన రోజు కనుక ఇవ్వాలన్నది ఇచ్చేసింది. దానివల్ల ప్రైమ్ ఆఫీసీ లేదు. అక్కడ దాన్ని పరిశీలించే కోర్టు కాదు కదా గవర్నర్. కేవలం సాంకేతికంగా పొరపాటు చేస్తే ఒకవేళ గవర్నర్ పర్మిషన్ తీసుకోకపోతే అలాంటి చిన్న అడ్వకేట్ కూడా పోయి బాధిస్తే కేసు పోయేది, ఈయనే పోయేది, ప్రైమరీగా పోయేది. ఎప్పుడు కొట్టేసేటోళ్ళు అప్పుడే. కానీ సాంకేతికంగా రేపు ఇబ్బందులు అవ్వదని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా దూరంగా ఆలోచించి వీళ్ళు ఏం చేశారంటే పర్మిషన్ తీసుకుంటే నెంబర్ 1. రెండో చెప్తా, ఇప్పుడు కేసు పెట్టడానికి పర్మిషన్ వచ్చింది. కానీ ఇందులో మొత్తం అంతా కొండను దవ్వి ఎలకన పడతారా లేదా కూడా నాకు అర్థమవుతలేదు. ఎందుకు అర్థమవుతలేదు అంటే సాంకేతిక అంశాలే ఉన్నాయి, ఇలా ఏం లేవు. 2 ఉంటాయి. అవినీతి నిరోధక శాఖ ఏంటంటే డబ్బులు లంచం రూపేలా ఎవరికైనా ముట్టాలి, ఎవరి నుంచి ఎవరికైనా ట్రాన్స్ఫర్ కావాలి, ప్రజాధనం ట్రాన్స్ఫర్. ఇక్కడ ఎక్కడ ఉంది? ఒక ప్రజాధనాన్ని మన ఏమంటారు, ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉన్నాయి, కాదంటలేదు. ప్రొసీజరల్ ల్యాబ్స్ అనేటివి కూడా దుర్మార్గంగా 3-4 కారణాలు తప్పుగా చెప్తున్నా నాకు అర్థమవుతలేదు ఇప్పటికి కూడా. ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఉండగా ఇచ్చిండ్రు. ఎలక్షన్ కోడ్ ఉండగా వాడు చూసుకుంటారు. కుక్క చేసే కుక్క, గాడి చేసే పని గాడి చేయాలి. తీవ్రంగా మాట్లాడుతున్నాను నేను. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు ఇడిచిపెట్టి రేపు కోర్టు ముందరకు వచ్చిన తర్వాత వాళ్ళు పర్మిషన్ లేదండి, ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇయ్యదు. ఇస్తుందా ఇదా తర్వాత రైతు బంధు ఆపింది, ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఆపింది, వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఆపేటోళ్ళేమో. ఇక్కడ ఏమైందంటే నేను స్పష్టంగా చెప్తున్నాను, ప్రొసీజరల్ ఆస్పెక్ట్ లో ఉంది. అవి ఇంకోటి కూడా, నేను టీఆర్ఎస్ కి అనుకూలంగా మాట్లాడాలనుకోకండి. టీఆర్ఎస్ ని ఉతికి ఆరేసిన వాడిని నేను. అది కాదు సమస్య. అవినీతి పరుల విషయానికి వస్తే కాళేశ్వరంలో అవినీతి ఉంది. అవినీతి లేకుండా ఏం లేదు. చేప పిల్లనట నీళ్లలో ఉంటే నీళ్లు రాకుండా ఉంటుందా అంటే అవినీతి రాజకీయం చేయకుండా రాజకీయాలు అనుకున్న అందరినీ అవమానించడం కాదు. ఇక్కడున్న ప్యానల్ పెద్దలందరూ మంచి నీతి పరులు కాదంటలేదు నేను. కానీ చాలా మంది రాజకీయ నాయకులు అవినీతి లేకుండా బతుకుతలేరు. ఇవాళ మన చంద్రబాబు నాయుడు ఆస్తి వేల కోట్ల రూపాయలు ఉంది. నిన్ననే మన ఫోర్స్ ఇండియా వాళ్ళు ప్రచురించారు. అతి తక్కువ ఆస్తి ఎవరికి ఉంది? మమతా బెనర్జీకి ఉంది.
పార్టీ ఆస్తులు వేరు, పార్టీకి ఉండే నిధులు వేరు, పార్టీ ఆస్తులు వేరు, వ్యక్తిగత ఆస్తులు లేవు. మన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొత్తం అందరికంటే అందరి సీఎంల కంటే ఎక్కువ వస్తుందట. మరి ఎక్కడి నుంచి వచ్చింది 2 ఎకరాల ఆసామికి? మనం కూడా ఆలోచించాలి కదా. దాని గురించి ఎవరు పట్టించుకోడు. ఇప్పుడు రాజకీయంగా చూసుకునే ప్రయత్నం చేస్తారు. ఇందులో ఏమంటున్నారు అంటే, ఈ కేసుకు వస్తే 2 విషయాలు జరుగుతున్నాయి. ఒకటి ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉన్నాయి. దానికి ఎవరు ప్రొసీజర్ ల్యాబ్స్ ఎవరు బాధ్యత వహించాలంటే అధికారులు బాధ్యత వహిస్తారు. నేను సర్పంచ్ కూడా చేసిన వాడిని. గతంలో సర్పంచ్ ఒక్కడికి రాష్ట్రపతి నుంచి మొదలుపెట్టి ఎవరికి ప్రజాప్రతినిధిగా అధికారులకు ఉంటది. ప్రజాప్రతినిధులు ఎవరికి కూడా చెక్ పవర్ ఉండదు, ఓన్లీ సర్పంచ్కి ఉండే. నేను చాలా కేసులు వేసి సర్పంచ్ నుంచి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద పాత సర్పంచ్ పోతాడు, కొత్తోడు వస్తాడు, రూపాయి ఉండదు, వాడు మింగేస్తారు. అప్పటికే అప్పుడు ఏం చేసినామంటే రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద నువ్వు ఇంత అవినీతి చేసినావు బాబు, ఈ డబ్బులు అంటే ప్రజాదానం, అవినీతి కోసం ఏం కాదు, ప్రజాదానాన్ని దోచుకున్నావు, ఈ ప్రజాదానాన్ని కట్టు, రిసిప్ట్ లేవు అని చెప్పి వసూలు చేసిన సందర్భం రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద చేయొచ్చు. కానీ వాళ్ళ సర్పంచ్ కూడా అధికారం లేదు. చాలా మంది దీని కింద ఏం చేశారంటే సస్పెండ్ కాబట్టి దళితులు, పేదలు సర్పంచ్లు ఎన్నికైన వాళ్ళు పాత సర్పంచ్ ఎన్నికల్లో అయితే వాళ్ళు సస్పెండ్ చేయించాడు. అట్లా కాకుండా ఏం చేశారు ఇప్పుడు అంటే కొత్త ప్రభుత్వాలు వచ్చిన మారినాక సర్పంచ్ తో పాటు గతంలో ఉప సర్పంచ్ లేకపోతే ఇప్పుడు అధికారిని ఏది పంచాయతీ సెక్రటరీ దానికి జాయింట్ చెక్ పవర్ పెట్టింది. కనుక సర్పంచ్ కూడా బాధ్యుడు కాదు. ఇప్పుడు సర్పంచ్ మీటింగ్ పెట్టకపోతే సస్పెండ్ చేయొచ్చు, 3 మీటింగ్లు వరుసగా పెట్టకపోతే. కానీ ఏమైంది, ఇప్పుడు సర్పంచ్ కాదు అధికారులు పోతాడు. ఇప్పుడు మీటింగ్లు పెట్టకపోతే అధికారులు. ఇక్కడ కూడా మంత్రి అన్నాడు కేటీఆర్ గారు, నేనే ఆదేశించిన అన్నాడు. ఆదేశిస్తే మంత్రి ఓవరాల్ గా ఆదేశిస్తాడు, ఎక్కడ సంతకం పెట్టాడు. చేయాల్సిన వాడు ఎవడు? అధికారి ఏం చేయాలంటే సార్ ప్రొసీజర్ ఆస్పెక్ట్ తప్పు సార్, ఇది కరెక్ట్ కాదు అని డిసెంట్ నోట్ రాయాలి. రాయని వాడు పోతాడా, చెప్పిన వాడు పోతాడా? అంటాడు నేను మస్తుగా అంటారండి, రాజు ఆదేశిస్తాడు, వాడిని ముక్కు కోసిరా అంటాడు, కోసేస్తారు. అయిన పోయి సమస్య అది కాదు కదా. అధికారి ఏం చేయాలంటే ఈ తప్పు మనం చేయలేదు సార్, ఈ ప్రొసీజర్ ఆస్పెక్ట్ ఉంది, 10 కోట్ల కన్నా ఎక్కువ రైట్ మంచిది, ఎవరు చేయాలి? వాడు చూసుకుంటాడు, ఇలా చూసుకుంటాడా? అంటే ఆదేశం ఇచ్చిన ప్రతిసారి ముఖ్యమంత్రి ఏం చేయాలంటే భయపడకుండా బతకాలిగా. ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, అధికారులు కానీ, ఎవడైనా సరే ఏం ఎట్లా వచ్చే ప్రభుత్వం ఎవడొస్తారో నేను పోతూనే ఉంటానో నా మీద కేసులు అయితే ఏమని భయపడాలి. అంటే ఏం అసమర్థులుగా ఉండాలి మంత్రులు కానీ, ప్రభుత్వం కానీ, ఎవరైనా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అంతే. రేపు రేవంత్ రెడ్డి మీద కూడా కేసు వస్తా అంటున్నాడు. ఎట్లా వస్తుంది చెప్తాను నేను. ఈ ఒప్పందం రద్దు చేసుకున్నాడు కదా, రద్దు చేసుకుంటే 600 కోట్లు కట్టమని వాడిని నోటీస్ పంపుతాడు. మరి ఎవరు కట్టాలి? మన ప్రజాధనం కాదు. మరి రద్దు చేసుకున్నాడు, కేబినెట్ తీర్మానం చేసిండా, ఎక్కడైనా మాట్లాడిండా, ఎక్కడైనా తీర్మానం ప్రభుత్వాలు పెట్టిండా? మరి ఏకపక్షంగా ఆయన రద్దు చేసినండి. వాడు కూడా వచ్చిండు, ఆయన కలిసిండు, ఆ ఫోటో దాకా బయటపడలేదు, బయటపడ్డది. కలిసిన నిజమే, ఆయన అడిగిండు 600 కోట్లు చూసుకుందాం సార్ అన్నట్టు, నేను వద్దా అన్నాడు. మరి ప్రభుత్వం ఏం చేయాలి? కేబినెట్ లో పెట్టాలి. వాడు వచ్చిండు, ఈ ఒప్పందం ఉన్నది, ఈ ఒప్పందం 600 కోట్లు వాడు మనకి ఇస్తా అంటున్నాడు, మరి ఏం చేద్దామని పెట్టాలి. అప్పుడు వద్దు సార్ ఇది మనకు వద్దంటే అప్పుడు రద్దు చేయాలి. రద్దు చేసిన కారణం కూడా సరైనది కాకపోతే రేపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన ఫైన్ ఏదైతుందో అది కూడా రేపు పొద్దున రేవంత్ రెడ్డి గారి ఖాతాలకు వస్తుంది అంటున్నాను. ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఈ మొత్తం 3, ఒకటేమో డబ్బులు 10 కోట్ల కన్నా ఎక్కువ హెచ్ఎండిఓ చూసుకోవాలి, కాదు డబ్బులు పోయినాయి, ఇచ్చినోడు చెప్తున్నాడు, తీసుకున్నాడు చెప్తున్నాడు, వాడికి కేసులు లేరు. ఏసీబీకి అస్సలు సంబంధం లేదంటున్నాడు. ఇవాళ ఏసీబీ కేసు నేను గంటాపాతంగా చెప్తున్నా నిలబడదు. ఇక ఈడీ కేసు చెప్తున్నా, ఈడీ కూడా అంతే. అదిగో పులి అంటే ఇదిగో తోక అని వచ్చింది. ఈ కేసులో నేను కేటీఆర్ సమర్థిస్తున్నాడు, లీగాలిటీ చెప్తున్నా నేను. నాకు ఆయన చుట్టం కాదు, పక్కం కాదు. ఇక్కడ ఏమైందంటే ఈడీ కేసు వచ్చింది. ఈడీ ఏం చేయాలి? మనీ లాండరింగ్ అంటే హవాలా మనీ అన్నా, లేకపోతే మనీ లాండరింగ్ అంటే డబ్బులు చేతులు మారాలి. ఇక్కడ మారినాయి. ఒక ప్రభుత్వము ఒక బ్యాంకు ద్వారా ఒక్కొక్కరికి పంపింది, ఆ డబ్బులు అక్కడికి చేరినాయని వాడు రిసీట్ ఇచ్చిండు. వాడు వచ్చి ఏం చేసిండు? అయ్యా రిసీట్ ఇచ్చుకుంటూ మాకు ఇంకో వాయిదా రావాల్సి ఉంది, కట్టండి అని పెట్టిండు. ఎవరు పెట్టిండు అంటే గత అరవింద్ కుమార్ గారు ఫేర్ గా ఏం చేసిండు? నోట్ పుటప్ చేసిండు కొత్త ప్రభుత్వం వచ్చినాక. ఈయన అప్పుడు అరవింద్ కుమారే ఉన్నాడు ఆ నోట్ పుటప్ చేసినప్పుడు. ఎప్పుడు తెలిసింది మనకు రేవంత్ రెడ్డి గారికి అంటే వాడేవాడు అక్కడి నుంచి వచ్చి కలిసి సార్ మనం చూసుకుందామని తెలిసింది. తెలిసింది అని ఏం చేయాలి? వెంటనే బయట పెట్టి బిడవాడు వచ్చిండండి, దీని సంగతి ఏంటంటే ప్రభుత్వం ముందర పెట్టాలి, క్యాబినెట్ ముందర పెట్టాలి కదా, పెట్టలే. అసలు ఈ ఫార్ములా రేస్ ఏంటిది, ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది? అయితే ఒప్పందాలు ఎవరు కుదిరించుకోతాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను పెద్ద ప్రజెంటేషన్ పెట్టిండు, నేను గోదావరి నీళ్ళు తీసుకెళ్లి అక్కడెక్కడ కలుపుతా అంటుండు అక్కడికి. మరి ఆ ప్రపోజల్ పెట్టిండు. రేపు పొద్దున నేరస్తుడు అవుతారా? అయితే రేపు అది కరెక్ట్ కదా అంటాం అనుకుంది, నేరస్తుడు అవుతారా? ప్రపోజల్స్ అంటే ఏదో ప్రతిపాదనలు తయారు చేసి ఒక కొత్త పథకాలు తయారు చేసే బాధ్యత మాత్రమే రాజకీయ నాయకుడిది. అది అమలు బాధ్యత శాశ్వతంగా ఉండే ప్రభుత్వ అధికారులది. వాళ్ళు చేయాలి. వాడు తప్పు చేస్తే నువ్వు జైలు పోతావంటే ఎట్లా? అట్లా కూడా ఇంకోటి చెప్తున్నా, ఈడీ కేసులలో 3 గ్యాప్స్ ఉన్నాయి. ఒకటి, డబ్బులు హవాలామని పోలేదు. రిజర్వ్ బ్యాంకు తెలవకుండా పోవడానికి 8 కోట్ల రూపాయలు ఫైన్ కూడా గవర్నమెంట్ కట్టింది. 8 కోట్లు కట్టింది, 47 కోట్లు ఆ ఒప్పందం, 55 కోట్లు కట్టింది. మిగతా 8 కోట్లు ఏది ప్రొసీజర్ ల్యాబ్స్ లో ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీస్ వస్తే కట్టిండ్రు. రైట్, ఒకటి కట్టింది కదా, అది కూడా ప్రభుత్వమే కట్టింది కదా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే. ఎక్కడ డబ్బులు మారినట్టు, ఎక్కడ పోయినట్టు? అట్లా ఇంకొక దీనికి సారూప్యమైన కేసు చెప్తాను. సారూప్యం కానీ అది విరుద్ధమైన కేసు.
మనకి చంద్రబాబు నాయుడుకు స్కిల్ డెవలప్మెంట్ ఏమైందంటే వెంకటరెడ్డి గారు ఒక చక్కటి మాట చెప్పాడు, తిరిగి ఏ అకౌంట్ లోకి వచ్చినాయి తెలుస్తుంది, తెలిసాలి కరెక్ట్ వెంకటరెడ్డి గారు. ఎందుకంటే తిరిగి ఏ అకౌంట్ లోకి వచ్చినాయట అంటే చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ లోకి వచ్చినాయట, అది ఆయనకు సంబంధించిన బినామీలకు వచ్చినాయట. అందుకని ఆయన అరెస్ట్ చేసిండు అక్కడ. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసేటప్పుడు ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయి కనుక చేయలే, అది దాని మీద పోయింది, ఎక్కడ పోయింది అది. ఇక్కడ ఏమైందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మంచి చర్య తీసుకుంది, ప్రొసీజర్ ఆస్పెక్ట్ లో గవర్నర్ పర్మిషన్ తీసుకుంది, కేసు పెట్టింది. కేసు ఉంటుందా పోతుందా నేనైతే చెప్పానండి. న్యాయవాదిగా రామ్మూర్తి గారు కానీ దిలీప్ గారు కానీ మేమైతే నేను ఒకటి చెప్పానంటే, మాకు కలం బట్టి మనకు నోరుతో వాదిస్తాం, కలం బట్టి నా పచ్చ సిరాతం సంతకం పెట్టేవాడే అంటే మీద కూర్చున్నా ఆయన, ఆడ దేవుడు మాకు ఆడ కూర్చో. ఆయన ఏం సంతకం పెడతాను రామ్మూర్తి గారు లాగా నేను బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వను, పోతుంది అని ఆయన అంటుడు. పోతుందా లేదా నేను కూడా చెప్పాను, కేసు ఉంటుందా పోతుందా ఆ జడ్జిమెంట్ బట్టి ఉంటది. అందుకని డాక్టర్ అయితే తన నైపుణ్యంతో అంటే గ్రౌండ్స్ చూస్తే మనకు కనిపిస్తుంది కదా, వ్యాలిడ్ గ్రౌండ్సా ఈ ఫాల్స్ గ్రౌండ్సా చూస్తే అర్థమవుతుంది కదా. ఒక లాయర్ కదా రామ్మూర్తి గారు మన వాదన వినిపించడం అని మన పని. వాదన వినిపించినట్టు రెండు పక్కన నిర్ణయించిన జడ్జి కదా, మీరు నేను నిర్ణయించలేదు. అంటే నేను పోతుందని ఎట్లా చెప్తా, పోదని ఎట్లా చెప్తా. ఓకే రామ్మోహన్ గారు ఇక దీనికి సంబంధించి దిలీప్ గారు ఇప్పుడు రామ్మోహన్ గారు అంటున్నారు, ఏదైతే ఇప్పుడు 55 కోట్ల అవినీతి జరిగింది, 55 కోట్ల ఫండ్స్ మార్పిడి జరిపాయని చెప్పి రామ్మోహన్ గారు అంటున్నారు, దీనికి సంబంధించి కేవలం అది అధికారం. ఒక్క నిమిషం సార్ రామ్మోహన్ గారు మీ దగ్గర మళ్ళీ వస్తాను. ఇప్పుడు ఏమైనా అసంపూర్తి కంప్లీట్ చేస్తే ఒకరికి సపోర్ట్ చేసినట్టు ఒకటే మాట మాట్లాడుతాను రామ్మూర్తి గారు. నేనేమంటున్నానంటే ఈ కేసు పూర్వాపరాల గురించి న్యాయపరంగా చెప్పినా నాకు ఏ పట్టుకొని సంబంధం లేదు. కానీ నేనేమంటున్నా అంటే ఈ ఈడీ కేసు ప్రొసీజర్ ఆస్పెక్ట్ ల్యాబ్సే ఉన్నాయి, కేసు పెట్టడంలోనే ఇటు పక్క ఏసీబీ కూడా ఈ రెండు సత్యం కాదు. ప్రొసీజర్ ఆస్పెక్ట్ ఉంటే ఖచ్చితంగా అధికారులను శిక్షించాల్సింది, ఏది ఉన్నా కూడా అధికారులు రేపు ఎలక్షన్ కమిషన్ ముందుకు రావాల్సింది, తప్పనాల్సింది. అప్పుడు వేరు, అప్పుడు కూడా ఎవరు పోతారు, ప్రజాప్రతినిధులు పోరు. మనకు రేవంత్ మన ఎవరు రాజశేఖర రెడ్డి గారు జైలు పోలే, బీపీ ఆచార్య పోయిండు, శ్రీలక్ష్మి పోయింది. ఇక్కడ కూడా గట్టే, వీళ్ళు పోతారా ఉంటారా. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను, రేపు దానకిషోర్ గారు కూడా ఈ తప్పుడు కేసు పెట్టినందుకు ఒకవేళ తప్పుడు కేసు అని తేలితే ఆయన కూడా జైలుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇక దిలీప్ గారు ఏదైతే రామ్మోహన్ గారు చెప్పినట్టు